హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతులు. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి. అవన్నీ చాలా రుచికరమైన రెసిపీస్ మరియు హెల్దీ రెసిపీస్. ఆ వీడియోస్ మీరు చూసి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు చేయబోయే రెసిపీ ములక్కాయ చికెన్ దమ్ బిర్యానీ. అవునండి, మీరు విన్నది నిజమే. ములక్కాయ చికెన్ దమ్ బిర్యానీనే. మనం రెగ్యులర్ గా తినే బిర్యానీలో మసాలా ఎక్కువగా వస్తే మనం ఇష్టపడం, కానీ ఈ ములక్కడ చికెన్ దమ్ బిర్యానీలో వచ్చే మసాలా ఎలా ఉంటుందంటే చికెన్ ముక్కల కన్నా మసాలాని ఇష్టపడతారు, అంత రుచిగా ఉంటుంది ఈ ములక్కడ గుజ్జు వేసి బిర్యానీ చేయడం వల్ల. ముందుగా ఈ బిర్యానీ కోసం 10 ములక్కల్ని ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి. నేను ఈ బిర్యానీ చేయడానికి 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి గాను 10 ములక్కలు సరిపోతాయి. చూడండి, ములక్కాడల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడకడానికి 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఇవి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దొడ్డుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ములక్కాడలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చూడండి, ములక్కాడలు ఉడకబెట్టుకోగా మిగిలినటువంటి వాటర్ని పక్కన పెట్టుకోవాలి. వీటిని మళ్ళీ ఈ రెసిపీలోకి వాడుకోవచ్చు. ములక్కాడలు చల్లారిన తర్వాత ములక్కాడలో ఉన్నటువంటి గుజ్జుని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇన్ని ములక్కాడలకు గాను ఇంత గుజ్జొచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని బిర్యానీని స్టార్ట్ చేస్తున్నాను. 60 ml ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాల్ని ఇష్టపడని వాళ్ళుంటే వీటిని స్కిప్ చేసేయచ్చు. చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఫ్రెష్గా దంచుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే 3 ఇలాచి, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేస్తున్నాను. వీటిని ఒకసారి కలుపుకుని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 1 kg చికెన్ వేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
ఇప్పుడు దీంట్లో నిండుగా 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నాను. ఉప్పుని మీ రుచికి తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బాగా స్పైసీగా ఉన్నటువంటి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. ఇలా కారం వేసిన తర్వాత చికెన్ ముక్కలకి మొత్తం కారం పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ములక్కాయ గుజ్జును వేస్తున్నాను. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ములక్కాడలు ఉడకబెట్టుకోగా మిగిలినటువంటి వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 200 ml వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ములక్కాయ గుజ్జు మొత్తం దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఏ పాత్రలో అయితే చికెన్ దమ్మేస్తామో ఆ పాత్రలోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అదేవిధంగా 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు చీరికల కింద కోసుకున్నటువంటి 7 పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. వీడియో బాగా లెంత్ అవుతుందని బిర్యానీ రైస్ ఉడికించడం మీకు చూపించలేదు. బిర్యానీ రైస్ ఎలా ఉడికించాలో మీ అందరికీ తెలిసిందే కదా. 95% ఉడికినటువంటి రైస్ని ఒక లేయర్ కింద వేసి తర్వాత 100% ఉడికినటువంటి మొత్తం రైస్ను వేసుకోవాలి. దీంట్లో బిర్యానీ రైస్ ఉడికించుకోగా ఉన్నటువంటి వాటర్ని 120 ml వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోయడం వల్ల కింద ముక్కలు మాడిపోకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. ఒక క్లాత్ని తడిపి బిర్యానీ గిన్నె అంచుకు చుట్టి మూత పెడుతున్నాను. గిన్నె పైన బరువు పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేము, 5 నిమిషాలు మీడియం ఫ్లేము, మరో 10 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే విధంగా ఉంచి 15 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, కింద ముక్కలు ఎక్కడ అంటుకోకుండా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా దమ్ అయిందో. ఇప్పుడు గిన్నె మధ్యలో ఏ విధంగా ఉందో సగం రైస్ పక్కకు తీసి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. దీని రుచి మీరు చూసారంటే రెసిపీ దాత సుఖీభవ అంటారు. ఎందుకంటే ఈ రెసిపీని ముందుగా చేసింది మేమే కాబట్టి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రెసిపీస్ ని మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.